తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అండి? అస్సలు కాదు, మట్టి స్పూన్ కూడా కాదు. మరి ఎలా సార్ ఇంత నార్మల్గా మీకు బిలియనర్స్ కూడా ఇంత నచ్చింది చేసి ఇలాంటి లైఫ్ ఉంటుంది కదా? చిన్నప్పుడు మనకు వచ్చిన డ్రీమ్స్ని వదిలిపరచుకొని దానికి కావాల్సినటువంటి వనరులు రిసోర్సెస్ని ఇలాంటి సినిమా నువ్వు ఎన్ఆర్ఐగా ఉన్నా కానీ తిరిగి ఇండియా వచ్చి చేయగలవు. చాలా క్రేజీగా ఉంటారు మనిషి. మీరా గారు అంటే ఏంటి నేమ్ చేంజ్ ఎందుకు? అంటే యాక్చువల్గా నా ఇంట్లో నిక్ నేమ్ అంటారు కదా, సో చిన్నప్పటి నుంచి ఆ పేరు ఉంది. తనిష్క్ కదా ముందు, తనిష్క్ రాజన్. తనిష్క్ అంటే ఏంటి? అంటే జ్యువెలర్స్ మీవేనా? తనిష్క్ జ్యువెలర్స్ కాదు, అదే దట్ వాస్ ద కన్ఫ్యూజన్. These decisions were made by my heart and with the love of family అన్నమాట. నేను ఏదో రియల్ లైఫ్ ఏదో అన్నారు. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ. మీ ఫాదర్ చిన్నప్పుడే అడిగి ఆస్తి నాకు ఇచ్చే నేను నాకు నచ్చినట్టే బతుకుతాను. అది నాకు చిన్నప్పటి నుంచి కావాలి. చిన్నప్పుడు అంటే ఏ ఏజ్ లో? 12 years లో నాకు ఆస్తి ఇచ్చేవన్నారా? గొడవ అయింది, పెద్ద గొడవ. మా అక్క కొడుకును మా అక్క కూతురు నా మీద అటాక్ చేశారు. అని అంటే బ్యాగ్ సర్దుకోమన్నారు. నా బ్యాగ్లో క్యాష్ పెట్టి ఇస్తారనుకున్నా. నేను రియల్ లైఫ్లో మా నాన్న మీద ఛాలెంజ్ చేసి డబ్బులు ఇచ్చేమన్నా. కోఇన్సిడెన్షియల్లీ ఇట్ కనెక్టెడ్ టు మై స్టోరీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికలీ మనం ఒక తండ్రి మీద ఎవరైనా కొడుకు కేసు వేసాడంటే దాన్ని క్రైమ్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ ఎంటర్టైనర్గా ఎమోషనల్ రోలర్ కోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడబోతున్నాం అనమాట. సినిమా పేరు వచ్చేసి సన్ ఆఫ్. అండ్ మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు. హీరో సాయి సింహాద్రి గారు అండ్ హీరోయిన్ మీరా రాజు గారు మాట్లాడుతారు. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? ఏంటి ఒకసారి మారిపోయారు? నమస్తే ఏదో సాంప్రదాయని శుద్ధం ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఓకే రెడీ అయి కూర్చుంటాం కదా. ఈ ఒబీడియన్స్ మాకు ఆన్ స్క్రీన్ కనిపించలేదు. తండ్రి మీద ఛాలెంజ్ చేయడం ఇవన్నీ చూసాం. ఇక్కడ ఈ ఒబీడియన్స్ కనిపించలేదు. అక్కడికి వచ్చి అక్కడ మా నాన్న కదా నన్ను తోలు తీశారు కాబట్టి నేను కేసు వేయాలి కాబట్టి ఫైరింగ్ ఉంటుంది. బట్ చాలా హైపర్ ఉన్నారండి. నేను నార్మల్ చూస్తున్నాను ఇందాక నుంచి. ఎంత హైపర్ ఉన్నారు అసలు బయట. ఓకే, అసలు చాలా హైపర్ ఎనర్జెటిక్, ఫటాఫట్ మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఆర్జే అనుకున్నాను, ప్రైవేట్ ఆర్జే అనుకున్నాను. ఏంటి అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. నాకు అది కూడా ఒక డ్రీమ్, ఆర్జేలా చేయాలని. అవునా? ఓకే. ఆవిడ అక్కడ నుంచి నాకు ఆవిడ ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది, గ్యాప్ మీరు అసలు ఎక్కడ ఇవ్వట్లేదు. ఒకరి మీద ఒకసారి స్లిప్ అయ్యానండి, వెంటనే వెళ్ళి తగ్గిపోయాను. సో ఇంత అంటే ఫట్ మనీ డెసిషన్స్ కూడా ఎలా తీసుకుంటారా? చాలా డెసిషన్ మేకర్. అంటే పైలట్ విషయానికి వచ్చేసరికి అంటే మీ మీద చాలా మంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి కదా. చాలా మంది ట్రాన్స్పోర్ట్ పైలట్ కాదు, ప్రైవేట్ పైలట్. అంటే నా ఓన్ ఎయిర్ క్రాఫ్ట్ నేను నడుపుతా. ఓకే, దాని హాబీ కదా. ఎంతో మంది ఉంటారు కదా. ఎవరు ఉంటారు? ఫ్రెండ్ ఉంటాడు, ఇద్దరు ముగ్గురే ఉంటారు. ఓకే, అంటే మీ హాబీ అది? నా హాబీ, ప్యాషనెట్. ఇప్పుడు సినిమా లాగే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నా తనక ప్యాషన్ని, హాబీని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం చేశాను. 9 years చేశాను. సో నాకు ప్యాషన్ లేకపోతే 9 years చేయను కదా ఎయిర్ క్రాఫ్ట్లో. సో ఐ హావ్ డన్ 900 landings and 400 hours flying. అంటే ఇప్పుడు దానికి పేమెంట్ ఉంటుందా సార్? ఏముండదు, కానీ ఆదాయం ఉండదు. ఆదాయం ఉండదు, మీరే ఖర్చు పెట్టాలా? దమ్ముడి ఆదాయం ఉండదు, ఫుల్ బిజీ అని ఒకటి ఉంది కాన్సెప్ట్. అది నేనే. చాలా క్రేజీగా ఉన్నారు. ఐటీ ఆర్కిటెక్ట్ అండి మీరు? ఐటీ ఆర్కిటెక్ట్, ఆంటర్ప్రెన్యూర్, ఇప్పుడు ప్రొడ్యూసర్, యాక్టర్, ప్రైవేట్ పైలట్. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అండి? అస్సలు కాదు, మట్టి స్పూన్ కూడా కాదు. మరి ఎలా సార్ ఇంత నార్మల్గా మీకు బిలియనర్స్ కూడా ఇంత నచ్చింది చేసి ఇలాంటి లైఫ్ ఉంటుంది కదా? ఉండదు, దాన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. చిన్నప్పుడు మనకు వచ్చిన డ్రీమ్స్ని వదిలిపరచుకొని దానికి కావాల్సినటువంటి వనరులు రిసోర్సెస్ని స్లోగా నీ లైఫ్ అంతా బిల్డ్ చేసుకుంటూ నీ బాడీని, నీ మైండ్ని, నీకు కావాల్సిన డబ్బుని, నీకు కావాల్సిన నెట్వర్క్ని, కాంటాక్ట్స్ని, పిఆర్ని మొత్తం అన్ని బిల్డ్ చేసుకుంటూ చేస్తే, ఎన్నో సంవత్సరాలు చేస్తే, మేనిఫెస్ట్ చేస్తే ఇలాంటి సినిమా నువ్వు ఎన్ఆర్ఐగా ఉన్నా కానీ తిరిగి ఇండియా వచ్చి చేయగలవు. చాలా క్రేజీగా ఉంటారు మనిషి. గుర్తుపెట్టుకోండి, సాయి సింహాద్రి గారు. అండ్ మీరా గారు అంటే ఏంటి నేమ్ చేంజ్ ఎందుకు? అంటే మీరే మెన్షన్ చేశారు న్యూమరాలజీ ప్రకారం అని చెప్పి. అంటే కంప్లీట్ ఏదో స్పెల్లింగ్ మార్చడం అది చూసాం కానీ కంప్లీట్ ఒక నేమే చేంజ్ చేయడం అనేది
అంటే యాక్చువల్గా నా ఇంట్లో నిక్ నేమ్ అంటారు కదా, సో చిన్నప్పటి నుంచి ఆ పేరు ఉంది కానీ ఇప్పుడు బయటికి రాలేదు. ఎప్పుడో మా అమ్మ నాన్న పిలిచే ఫ్యామిలీ ఎవ్రీబడి యూస్ టు కాల్ మీ దట్ ఇంట్లో, కానీ స్క్రీన్ మీద ఆ పేరు పెట్టాం. కానీ ఆ పేరుతో ఏమవుతుందంటే కొంతమంది సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్, కొంచెం యూనిక్గా చాలా యూనిక్ అయిపోయాము. సో అంత యూనిక్ అవ్వకూడదు, కొంచెం సింపుల్ చేస్తే జనాలకి ఈజీగా ప్రొనౌన్సియేషన్ చేయడము రాయడము. అండ్ ఈ పేరు కూడా నాకు కొంచెం ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే ఐఎమ్ అ వెరీ లైక్ వెరీ హై డివోటీ ఆఫ్ శ్రీకృష్ణ కాబట్టి సరే somehow we should try with this name అంటే బాగుంటుంది కదా. అండ్ somehow it's actually working out. ఈ పేరు పెట్టిన తర్వాత some సర్టన్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ వచ్చింది లైఫ్. ఓకే ఓకే. అంటే మీరా అనే నేమ్ ఇక్కడ రూరల్ ఏరియాస్ లో ఏమో మీరా అనే ఒక షాంపూ ఉంది, మీరా జాస్మిన్ అనే ఒక యాక్ట్రెస్ ఉన్నారు, కనెక్టెడ్ వర్డ్. తనిష్క్ కదా ముందు, తనిష్క్ రాజన్. తనిష్క్ అంటే ఏంటి అంటే జ్యువెలర్స్ మేమేనా? తనిష్క్ జ్యువెలర్స్ కాదు, అదే దట్ వాస్ ద కన్ఫ్యూజన్. అందుకని మరి సినిమా ఏమని అనుకుంటాం ఏముంది ఆయనలాగా నాకు కూడా ప్రొడ్యూస్ చేయడం అంటే ఎలా, సో కష్టం కదా. కాదండి, జోక్స్ పార్ట్, బట్ తనిష్క్ మెంట్ జ్యువెల్, దట్ వాజ్ అగైన్ అ బ్యూటిఫుల్ నేమ్. ఆ పేరుతో కూడా ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ జర్నీ. బట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే సమ్ డెసిషన్స్ ఆర్ మేడ్ ఇన్ లైఫ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్స్ బట్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో దీస్ డెసిషన్స్ వర్ మేడ్ బై మై హార్ట్ అండ్ విత్ ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఐ హోప్ దాట్ తనిష్కి ఎంత లవ్ వచ్చిందో మీరాకి ఇంకా ఎక్కువ లవ్ రావాలి. సో బేసికలీ తెలుగు అమ్మాయి కాదు, నేను తెలుగు డబ్బింగ్ ఫస్ట్ ఫిల్మ్ కి తెలుగు డబ్బింగ్ మీరే చెప్పుకున్నారంట. ఎప్పుడు నేర్చుకున్నారు తెలుగు? నేను నేర్పించాను ప్రాసెస్ లో. నిజంగా ఇవ్వచ్చా క్రెడిట్స్? నో, 6 నెలలు ఉంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎప్పుడు ప్రొడ్యూసర్ క్రెడిట్స్ ఇవ్వాలి, హీరో క్రెడిట్ ఇవ్వాలి, డైరెక్టర్ కాకుండా అందరికి డైరెక్షన్ ఇవ్వడానికి క్రెడిట్ ఇవ్వాలి, నా లాంగ్వేజ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. సో కానీ అఫ్ కోర్స్ హీ హెల్ప్డ్ అ లాట్, బట్ ఐ న్యూ దట్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే తెలుగు నేర్చుకోవడమే బెటర్. ఎంత స్పాన్ లో నేర్చుకున్నారు ఇది మొత్తం తెలుగు? టైం పడింది కొంచెం, అంటే 1 year అంటే మాట్లాడి ఫ్రెండ్స్ తోటి, కొంత తెలుగు తెలిసిన వాళ్ళతోటి, టెక్నీషియన్స్ తోటి, మన టీమ్ తోటి ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు చెప్తారు కదా అనేది. తర్వాత ఎవ్రీబడి అప్రిషియేటెడ్, ఎంకరేజ్ చేస్తారు కదా మమ్మల్ని, సో ఎంకరేజ్ చేసి. సూపర్ సూపర్. మీ క్వాలిటీని మెచ్చుకోవాలి నిజంగా. అంటే పెద్ద పెద్ద స్టార్ యాక్ట్రెస్లు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ అంటే మేము ఓన్ చేసేసుకుని, తెలుగు వాళ్ళు ఓన్ చేసేసుకుని ఎప్పుడో 15 years 20 years నుంచి ఉన్న వాళ్ళు కూడా సడన్గా ఇక్కడికి వచ్చినప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తెలుగు అర్థం కావట్లేదు, చూసి ఆడియన్స్ ఏంట్రా ఇంకా తెలుగు నేర్చుకోవడం ఏంటని ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఉండాలి. ఈవెన్ మీరు తమిళ్ కూడా నేర్చేసుకుంటున్నారని విన్నాను. ట్రయింగ్ దాట్, ఎందుకంటే ఐ బిలీవ్ దట్ వెర్ యూఆర్ వర్కింగ్, వెర్ యూఆర్ గెటింగ్ అప్రిషియేటెడ్ అంటే దానికి ఓన్ చేసుకోవాలి. అంటే మనం ఓన్ చేస్తేనే జనాలు కూడా మనకు ఓన్ చేస్తారు కదా. సో ఆ లవ్ కావాలంటే ఐ హ్యావ్ టు గివ్ ఆల్సో సంథింగ్, గివ్ చేస్తేనే టేక్ వస్తుంది. సో అందుకే అంటే ఎంత పూర్తిగా లేదు కానీ ట్రై చేస్తున్నాను. ఈయన ఒక కైండ్ ఆఫ్ ఆర్జీవి గారిలా కనిపించారు, అంటే నచ్చింది చేయడం, మాటలు వేరు. ఈవెన్ ఇప్పుడు ఆర్జీవి గారిని కూడా మనం మాటల వరకు చూస్తాం, నచ్చింది చేయడం అంటే ఏంటంటే కొంచెం సొసైటీకి వ్యతిరేకంగా చేయడం. బట్ ఈయన మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ పెద్ద పెద్దవి, డబ్బులు. నేను అన్ని వద్దు, పైలట్ ఫ్లయింగ్ ఏంటి, సినిమా ప్రొడ్యూస్ చేయడం ఏంటి. నేను అలా ఖాళీగా ఉండి మేనిఫెస్ట్ చేయకూడదండి. మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకుంటూ మనకు కావాల్సినవన్నీ బిల్డ్ చేయాలి, పని కూడా చేయాలి. నేను 10 మంది కష్టం పడతాను. ఓకే, బట్ సూపర్ లైఫ్, ఒక యూనిక్ లైఫ్ ఉంది ఇది. నైస్ నైస్. సో సన్ ఆఫ్ విషయానికి వస్తే, యాక్చువల్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి చూసాం, సన్ ఆఫ్ ఇండియా చూసాం. ఇది ఒక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ లా అనిపించట్లేదు మీకు? సన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరు సన్ ఆఫ్ కదా, సో ఇది ఒక క్యూరియాసిటీ, ఎవరు సన్ ఆఫ్, ఎవరు సన్ను, ఎస్ఓ ఏంటి, ఈ హ్యాండ్స్ ఏంటి. బట్ లోగో డిజైన్ అద్భుతంగా, ఆ లోగో డిజైన్ కోల్పోతామని మిగతా ఏం పెట్టలే. యాక్చువల్గా చిన్న అక్షరాలు పెట్టచ్చు. అవును, కింద క్యాప్షన్ కింద వెంకట్ సన్ ఆఫ్ అని పెట్టచ్చు. ఎంత ట్రై చేసినా, నేను ఎంత అడిగినా సరే కానీ అప్పుడు అది కనెక్షన్ రాదు. ఇప్పుడు ఏంటంటే ఈ సన్ ఆఫ్ కింద మీరు మీ పేరు కూడా రాయొచ్చు కదా. ఎనీ అదర్ గాయ్, ఆనంద్ క్యారెక్టర్ ఏముందో అందరు కనెక్ట్ అవుతారు. మార్కెటింగ్ ఐడియాస్ తీసుకోండి మంచిగా. చూసారు అసలు
అందరూ కనెక్ట్ అవుతారు. మీరు తప్పు ఏం చేశారంటే రెమ్యూనరేషన్ కంప్లీట్గా ఇవ్వకూడదు, ప్రమోషన్స్ అయ్యే వరకు ఇవ్వకూడదు. చూసారా స్టార్టింగ్ క్రెడిట్స్ ఇవ్వచ్చా అంటే అది మీరు రెమ్యూనరేషన్స్ దాకా ఉంచుకున్నారనుకో, ఇవ్వండి క్రెడిట్స్ ఇవ్వాలి, ఆయనే నాకు తెలుగు నేర్పించాలని చెప్పేవారు. ఒక రోజు ముందు ఇచ్చి అందరికి అదే తప్పు చేశారు మీరు. అవునా? తప్పు కాదండి, మంచిదైంది. లాయల్టీ. నెక్స్ట్ టైం సినిమా అయిపోయిన వరకు అడగరు. ఓకే. బట్ కమింగ్ టు అంటే ప్రొడ్యూసర్గా మంచి మార్కులు ఇస్తా ఉంది. ఇందాక చూశాను ఆవిడ ఏమన్నారంటే ప్రొడ్యూసర్గా మంచి మార్కులు ఇస్తున్నారు. మీరు కూడా అన్నారు అందరూ ప్రొడ్యూసర్గా నన్ను మెచ్చుకున్నారు. బట్ ప్రొడ్యూసర్ అనేవాడు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బడ్జెట్ ఎంత కుదిరితే అంత తక్కువ చేసి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం. అంటే ఇప్పుడు ఈవిడికి ఆ టైంలో క్యారవాన్ కుదరలేదు అనుకోండి, ఏమనుకోకండి అని మాటలతో మాయ చేసి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక్కరోజు అని చెప్పి చేయొచ్చు. లేదు ఆర్టిస్ట్ అడిగినా క్రూ కాస్ట్ అండ్ క్రూలో ఎవరు ఏం అడిగినా అది ప్రొవైడ్ చేస్తూ బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటూ ఉంటారు. అలాగే చేశాను నేను. మరి అలా అయితే లాస్ అయిపోతారు కదా. అయింది. ఇఫ్ యూ వాంట్ బిల్డ్ లాయల్టీ అండ్ ఇఫ్ యూ వాంట్ నీకు మార్కులు ఇండస్ట్రీలో అందరు ఎంప్లాయీస్ చేత డిఓపి డిపార్ట్మెంట్ ఉంటుంది, లైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కాస్ట్యూమ్స్ ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, పిఏలు ఉంటారు, హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు, ఇప్పుడు మా హీరోయిన్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ సూర్య గారు ఉన్నారు, ఇంటూరి వాసు గారు ఉన్నారు, వినోద్ కుమార్ గారు ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను ఫస్ట్ టైం కదా, దే షుడ్ ఫీల్ దాట్ ఓ వీ గాట్ ఎ గుడ్ ప్రొడ్యూసర్, ఓకే కావాల్సిన మంది ఇస్తున్నాడు. నేను మహా చేస్తే వీటన్నిటిలో స్టింజీగా ఉంటే ఎంత మిగులుతుందండి, దానివల్ల ఎంత కోల్పోతాం. ఓకే. క్యాలిక్యులేషన్స్, క్యాలిక్యులేట్ రిస్క్, ప్లస్ దానివల్ల ఆ యాటిట్యూడ్ వల్ల డబ్బులు వేస్ట్ అవుతాయండి. మీరు గోల్డ్ షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ వర్డ్ రాస్తాడు వేస్టేజ్ అని, అది ఎవరైనా తప్పించుకోగలరా? మీరు ఇల్లు కట్టారనుకోండి వేస్టేజ్ ఉంటుంది. సో క్లియర్గానే ఉన్నారు. వేస్టేజ్ లేని వేస్టేజ్ లేని వ్యాపారం లేదు, వేస్టేజ్ లేని ఇండస్ట్రీ లేదు, వేస్టేజ్ లేని ఐటమ్ లేదు, వేస్టేజ్ ప్రపంచం ఏది లేదు. ఈ సినిమా ఇండస్ట్రీలో వేస్టేజ్ ఎందుకు ఉండదు? ఓకే. కొత్త వాళ్ళకి నాలోకి ఉండకపోతే ఇంకా సెకండ్ థర్డ్ ఫిల్మ్లో పెద్ద వేస్టేజ్ అవుతుంది. అప్పుడు 10 కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు 3 కోట్లు వేస్ట్ అయిపోద్ది. ఫస్ట్లోనే ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలుసుకోవడానికి కూడా వేస్ట్ అవుతుంది. ఓకే. ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలుసుకోవాలన్నా వేస్ట్ అవుతుంది మరి కదా. ఓకే. బట్ తక్కువ వేస్ట్ అవుతుంది, ముందే తెలుసుకుంటే కొంచెం తక్కువ వేస్ట్. యాజ్ మచ్ as పాసిబుల్ చేశానండి. బట్ స్టిల్ దీనికి ఎంత అవుతుంది, ఇది ఇండస్ట్రీ అంటే కోల్పోయాను. ఇట్స్ ఫైన్. ప్రోడక్ట్ బాగా వచ్చింది అనుకోండి, ఇవన్నీ దాంట్లో కలిసిపోతాయి. సో మీరు రేపు పొద్దున్న ఏం సాధిస్తారో కూడబెడతారో తెలియదు, కానీ నేచర్ మాత్రం చాలా గట్సిగా ఉన్నారు. పోతే పొద్దు వస్తే వస్తుంది, మళ్ళీ సంపాదించుకుంటా అన్నట్టు ఉన్నారు. అలా కూడా కాదండి, ఐఎమ్ వెరీ హైలీ క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు నేను చాలా జాగ్రత్త చేసినట్టు లెక్క. నాకున్న బ్యాక్గ్రౌండ్కి, నాకున్న స్టేటస్కి, స్థాయికి నేను చాలా జాగ్రత్తగా సినిమా చేశాను. ఓకే. అందులోనే వేస్ట్ అయింది, నేను వేసిన బడ్జెట్ కంటే ఎక్కువ అయింది తప్ప ఇట్ డింట్ ఎఫెక్ట్ మై ఫ్యామిలీ ఆర్ లైఫ్. అలా 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 చేయకూడదు. మళ్ళీ మీరు అన్న స్టేట్మెంట్ ఏంటంటే నేనేదో చాలా ఇప్పుడు మన ఎవరు సందీప్ రెడ్డి వంగ గారు లాగా మొత్తం అన్ని పెట్టి అర్జున్ రెడ్డి తీసినట్టుగా అలా నేను చేయలేను. ఓకే. చాలా జాగ్రత్త చేశాను అంటున్నా. ప్రోడక్ట్ బాగా వచ్చింది, బట్ వేస్ట్ అవ్వకుండా కొత్త కదా. ఓకే. సో మీరా గారు, ఐ మీన్ సినిమా కంప్లీట్ అవ్వకముందే వచ్చిందా ఆఫర్? కాంచనా 4 కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందా? ఈ సినిమా గురించి యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ టెల్ ఎనీబడి బికాస్ పోస్ట్ ప్రొడక్షన్ వాస్ గోయింగ్ ఆన్. సో టీజర్ వస్తే అందరికి చెప్దాం అనుకున్నా. ఆ టీజర్ వచ్చే ముందు కొంచెం ఆడిషన్ కాల్ వచ్చింది. సో దట్ ఆల్ ఇట్ హ్యాపెన్. ఎప్పుడు చెప్తాం అంటే మాస్టర్ కూడా చెప్పాలి, ఇప్పుడు ట్రైలర్ వస్తుంది. తమిళ్ కూడా ఆల్మోస్ట్ వచ్చిందా? అంటే ఐ టుక్ 25 days నేను వర్క్షాప్ చేశాను తమిళ్ కోసం, స్పెషలీ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే హీఈస్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్. అంటే లారెన్స్ మాస్టర్ గురించి అందరికీ తెలుసు కాబట్టి, ఆయన ఒక సినిమా చేస్తున్నారు, ఆ సినిమాలో ఇఫ్ ఐఎమ్ ప్లేయింగ్ అ పార్ట్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్ టు ఇట్. అందుకని వాట్ ఎవర్ ఇట్ టుక్ టు గ్రాబ్ దట్ రోల్ నేను ట్రై చేశాను. తమిళ్ தெரியுமா? தெரியும், கொஞ்சம் தெரியும். எவ்வளவு தெரியும்? எனக்கு தமிழ் தெரியும், பேசாததுக்கு வரும் கொஞ்சம் கொஞ்சம். உங்களுக்கு கண்ணல் நல்லா இருக்கு. థ్యాంక్ యూ. తప్ప ఏమో అర్థం కాదు. ఏమన్నారు? కళ్ళజోడు బాగుంది, సూట్ అయింది. తమిళ్ తెలుగు వస్తే, కన్నడ కూడా వస్తే కనుక తమిళ సినిమా చూసి ఆవిడ ఎలా సినిమాలు చూసినందుకు నేను అలాగే సినిమాలు చూసి నేర్చుకున్నాను. లేదు, ఈవిడ చాలా ప్లాన్డ్గా ఉన్నారంటే ఇక్కడ నిలదొక్కుకోవాలి, నిలబడిపోవాలి,
జెండా పాతేంగే అని ఒక డైలాగ్ అంటారు కదా. బట్ ఐమ్ ట్రైయింగ్. యా లేదు బాగా నేర్చుకుంటున్నారు కదా, ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా. ఫస్ట్ ఫిల్మ్ కి ఎఫర్ట్స్ పెట్టడం నాకు తెలిసి తమిళ్లో మాట్లాడతారేమో తమిళ్ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. బట్ హియర్ మీ ఎఫర్ట్స్ కానీ మీరు డెలివరీ చేస్తున్న వర్డ్స్ కానీ ఒక తెలుగు అమ్మాయిలా మాట్లాడేస్తున్నారు ఆల్మోస్ట్. ఆవిడకి సెట్ అయిందండి, ఎందుకంటే ముంబైలో ఉన్నారు, ఫిల్మీ అంటే ఇష్టము, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నాకు అలా కాదు కదా, నేను ఎన్ఆర్ఐని కాబట్టి చాలా కష్టం. టైమే మెయిన్ మాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను అన్లెస్ ఐ హ్యావ్ ఏ ఫ్లాట్ సెటింగ్ ఇక్కడ అటు ఇటు తిరగడము వెరీ వెరీ డిఫికల్ట్. ఏదో ఇందాక విన్నానండి నేను, ఏదో రియల్ లైఫ్ ఏదో అన్నారు. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ. మీ ఫాదర్ చిన్నప్పుడే అడిగి ఆస్తి నాకు ఇచ్చే నేను నాకు నచ్చినట్టే బతుకుతాను. ఇందాక మీరు అంటారు నచ్చినట్టు బతుకుతున్నారని, అది నాకు చిన్నప్పటి నుంచి కావాలి. చిన్నప్పుడు అంటే ఏ ఏజ్ లో? 12 ఇయర్స్ లో నాకు ఆస్తి ఇచ్చేవన్నారా? గొడవ అయింది, పెద్ద గొడవ. మా అక్క కొడుకును మా అక్క కూతురు నా మీద అటాక్ చేశారు. వాళ్ళిద్దరు కదా, నేను ఒక్కడిని కదా. మరి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మా నాన్న కూడా నన్నే కొడతామంటారు, తిడతామంటున్నారు. ఇంట్లో ఎవరైనా గొడవ అయిందనుకోండి, మా నాన్న ఫస్ట్ మనకు కొడతారు, ఎందుకంటే అవతల కూల్ చేయడానికి. అవునవును. ఏంటి నాకు అలా అంటున్నావు, నా ఆస్తి నాకు ఇచ్చే, నేను నా మటనే బతుకుతా అని అంటే బ్యాగ్ సర్దుకోమన్నారు. నా బ్యాగ్లో క్యాష్ పెట్టి ఇస్తారనుకున్నా, హాస్టల్లో పెట్టి మంచిగా నాకు ఇచ్చింది. ఎడ్యుకేషన్, డిసిప్లిన్, చేపలు పట్టడం నేర్పిస్తారు కానీ చేపలు ఇవ్వరు, డబ్బులు సంపాదించి నేర్పిస్తారు కానీ డబ్బులు ఇవ్వరు, ఇంకా టైం వాల్యూ, మనీ వాల్యూ అన్నీ నేర్పించారని తెలుసుకున్నా. సో నాకు మా ఊర్లో జరిగింది చాలామందికి తెలుసు, మా ఊరు చుట్టుపక్కలంతా తెలుసు. నన్ను చూసి చాలామంది హాస్టల్లో కూడా జాయిన్ అయిపోయారు. ఆమె కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్. సో అది అలాంటి స్టోరీ నాకు తగిలింది కదా, నేను ఎందుకు చేయకూడదు? ఇది చేస్తేనే ఐ కెన్ డూ మెథడ్ యాక్టింగ్, ఐ కెన్ ఓన్ మై క్యారెక్టర్, ఐ కెన్ ఫీల్ లైక్ ఈజ్ అ ఫాదర్. ఇట్ హ్యాపెండ్. మా నాన్న మీద ఎంత ప్రేమ ఉందో చూపించగలను, ఎంత కోపం ఉందో చూపించవచ్చు. స్టోరీ లైన్ మొత్తం మీదేనా, మీరే ఇచ్చారా? సినిమాటిక్ ట్విస్ట్ కాదు, బట్ బేస్ లైన్ నాదే. కోఇన్సిడెన్షియల్లీ ఇట్ కనెక్టెడ్ టు మై స్టోరీ. తెలియకుండా మీ దగ్గరికి కథ వచ్చిందా, మీకు కనెక్ట్ అయ్యేలా వచ్చింది? ఎస్. అంతే, మీరు ఇచ్చిన లైన్ అయితే కాదు. మిగతా అంతా సస్పెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, కేసు వేయడము, తర్వాత ట్విస్ట్, ఫైనల్గా అంత చక్కగా మంచిగా అవ్వడం అంతా కూడా అది అటు నుంచి వచ్చిందే. బట్ నాకు ఎందుకు కనెక్ట్ అని చెప్తున్నా, నేను రియల్ లైఫ్లో మా నాన్న మీద ఛాలెంజ్ చేసి డబ్బులు ఇచ్చేమన్నా. మీకేమన్నా అలా చిన్నప్పుడు ఏమన్నా అడిగారా, నా పేరు మీద రాసి ఇలాంటిది ఏమన్నా అడిగారా? వెరీ సింపుల్ అండ్ నైస్ కిడ్, బట్ అతను చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లైఫ్ కూడా తెలుస్తుంది. 12 సంవత్సరాలకి చాక్లెట్లకి డబ్బులు అడుగుతారు ఎవరైనా? అడిగాను, మీరు అన్నది అన్నాను నేను కూడా. నాకు థమ్స్అప్ ఇవ్వండి అనిగా, నేను అడిగినవన్నీ ఇస్తేనే ఉంటా, లేదంటే పారిపోతా ఇంట్లోంచి. అదేదో ఆస్తి ఇస్తే పర్మనెంట్గా పారిపోతా. నీకేం అలాంటివి లేవు కదా? ఇది నా పేరు మీద రా, ఇది నా ఓకే. సో బిఫోర్ ఇక్కడికి రాకముందు అసలు టాలీవుడ్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అంటే ఒక మేజర్ పాయింట్ నేను ప్రతి ఇంటర్వ్యూకి ఇదే చెప్తున్నా, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ అ సిటీ ఆఫ్ డ్రీమ్స్, ముంబై కదా. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ యాక్టర్ దేర్, అందరికీ తెలుసు. అక్కడ చూస్తాను కదా స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఒక యాక్టర్కి ఎంతో డ్రీమ్స్ ఉంటాయి, దానికి ఫిల్ చేయడానికి ఏముండదు, స్కోప్స్ చాలా తక్కువ, ఎక్స్పోజర్ స్పేస్ చాలా తక్కువ. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు కొత్త ఉన్నా సరే, మీరు ఎవరున్నా సరే, ఒకవేళ మీ క్రాఫ్ట్ బాగుంది అంటే, మీ టాలెంట్ చూసి, మీ ఎఫర్ట్ని చూసి ఆ వెల్కమింగ్ ఉంది. సరే బాగుంది కదా అమ్మాయి, ఒకసారి ఛాన్స్ ఇద్దాము అనేది ఒక మాట ఉంటుంది. ఆ మాట వినడానికి ముంబైలో చాలా కష్టపడాలి, అది రాదు మీ దగ్గర. ఇట్స్ నాట్ ఈజీ టు గ్రాబ్ సంథింగ్ దేర్. బట్ ఇక్కడ ఆ స్కోప్ ఉంది, ఆ ఎక్స్పోజర్ ఉంది, ఆ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడము, ఆ లాయల్టీ చూసి సినిమా ఇవ్వడం, ఇట్స్ వెరీ బిగ్ డీల్ కదా. సో దానివల్ల నాకు చిన్నప్పటి నుంచి అంతే ఐ హ్యాడ్ సమ్ కనెక్షన్. కానీ ఇది అంతా చూసిన తర్వాత ఇంకా ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేది అర్థమవుతుంది. సో ముంబై ప్రొడక్షన్ హౌస్ అన్నిటిలో మీ ఫొటోస్ ఉంటాయా? పంపించారు మొత్తం అన్ని ప్రొడక్షన్ హౌస్? ఆబ్వియస్లీ ఉంటాయి, కానీ సిన్స్ ద టైమ్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ తెలుగు, ఇక్కడ కొంచెం ఫోకస్ చేశాను నేను. అంటే ఎక్కడ అక్కడ తిరగకుండా వాట్ యూ వాంట్ టు డూ, యూ షుడ్ వర్క్ ఆన్ దాట్. మీ క్రాఫ్ట్ కోసం, మీ లాంగ్వేజ్ కోసం, ఇక్కడ వచ్చిన తర్వాత హౌ టు గ్రాబ్ దిస్ కల్చర్ అనమాట. దానివల్ల పనిచేశాను. బికాజ్ ఐ ఫీల్ వెన్ యూ లుక్ సమ్వేర్, మీరు ఒక్కడే సపోజ్ ఇఫ్ యూ సీ సంబడి ఆన్ స్క్రీన్, వాళ్ళు బాగుంటే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ నో యూ కదా. ఇప్పుడు తెలుగు ఈజ్ నాట్ ఓన్లీ తెలుగు, ఇప్పుడు మనం పాన్ ఇండియా అయిపోయాము. సో అందరూ చూస్తారు, అందరూ అసలు ఎక్కడ చూసినా తెలుగు సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి.
డెఫినెట్లీ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ కదా. సో ఉంటాయి స్ట్రగల్స్ అయితే ఫర్ అ న్యూ యాక్టర్, డెఫినెట్లీ ఇట్ విల్ బి దేర్, బట్ ఐ థింక్ యూ షుడ్ జస్ట్ కీప్ గోయింగ్ విత్ యువర్ హార్డ్ వర్క్ అండ్ లాయల్టీ అన్నమాట. సో బేసికల్లీ ఫాదర్కి సన్కి ఉన్న రిలేషన్ ఇదే ఉంటుంది అందరిలో, అలా లేకపోతే తేడా అనుకోవాలి. యానిమల్ సినిమాలో అలాగే ఉంటుంది, బీటెక్లో అలాగే ఉంటుంది ఉంటుంది కదా. కానీ దీనిలో డిఫరెంట్ ఏంటంటే నాన్న నీకు ఇబ్బంది పెట్టాడనే మిస్అండర్స్టాండింగ్లో నువ్వు నాన్న మీద కేసు వేస్తే నాన్న నీకు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. అదే మీరు నాకు టీజర్లోనే ఒక డైలాగ్ చూపించారు మీరు. ఎలా అంటే, నేను నా అలవాట్లన్నీ మర్చిపోయి నీ మీద కేసు గెలిస్తే చాలు అనుకునేలా చేసావు కదా నాన్న. యాటిట్యూడ్ తీస్తాడు. అదే నన్ను లేకుండా నన్ను లేకుండా చేస్తాడు. ఆయన అనుకున్నట్టు నేను ఉండాలంట. సో నాకు ఎగ్జిస్టెన్స్ లేదా? ఓకే, బట్ ఏదైనా ఐ మీన్ ఏంటంటే మోర్ ఎవరైనా కూడా ఒక పాయింట్ని పెట్టుకుని, ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ని పెట్టుకుని దాచేస్తారు, ఎందుకంటే ఆడియన్స్ అప్పుడు సర్ప్రైజ్ అవ్వాలని. మీరు కంప్లీట్గా రివీల్ చేస్తారేమో అనే డౌట్ వస్తుంది. ఏం చేయాలి? మీ సినిమా చూడండి, కేసు వేయడం ఇదంతా సినిమా బయటకు వచ్చి వావ్ అంటారు. ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందా? మెయిన్ పాయింట్ ఏంటి? మెయిన్ రివీల్ అసలు టీజర్లో మీకు అసలు సగం స్టోరీ కూడా తెలియదు. ఓకే, ఇట్స్ ఎ డీవియేషన్, ఇట్స్ ఎ చీటింగ్. మధ్యలో ఎవరో బాబు మరి కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి, దాచాం. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మీకు, అంటే సినిమాల్లోకి వచ్చి రావడానికి? మనందరికీ చిరంజీవి గారే కదా కష్టపడి. రవితేజ గారు, చిరంజీవి గారు, నాని గారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ ఇన్స్పిరేషనే కదా. బట్ నేను అక్కడి నుంచి రావడం నాకు ఎక్కువ కష్టమైంది. ఇక్కడ ఉంటే కనుక నేను కూడా ఆ పాతే రోజు వెళ్ళడం, ఆడిషన్స్ ఇవ్వడం, యాక్ట్ చేయడం, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ రావాలి కదా, నాకు అవ్వదు కదా. సో ఇలా వచ్చి సో మీ లాయల్టీని ప్రూవ్ చేసుకున్నారు, వచ్చి అందరినీ తీసుకున్నారు. వినోద్ కుమార్ గారు లాంటి సీనియర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఒక మంచి యాక్ట్రెస్ని పెట్టుకున్నారు. సో ఇదంతా ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మరి ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా, లేదా సోలో యాక్టర్గా ట్రావెల్ అవుతారా? యాక్టర్గా చేస్తాను, ప్రొడ్యూసర్గా చేస్తాను. మంచి స్క్రిప్ట్ వస్తే ఇంకా ఎవరన్నా నాతో జాయిన్ అవుతానంటే కో ప్రొడ్యూసర్గా చేస్తాను. మంచి సినిమాలో రండి యాక్ట్ చేయండి అంటే కూడా యాక్టర్గా కూడా చేస్తాను. బికాజ్ ఐ హ్యావ్ డన్ ఆల్ ద రోల్స్ కదా. ఇప్పుడు నాకు మార్కెటింగ్ తెలుసు, ప్రమోషన్ తెలుసు, బిజినెస్ తెలుసు, ఓటీటీలో ఎలా చేయాలో తెలుసు. మ్యూజిక్ కంపెనీకి ముందే వెళ్ళి ఎవరితో మ్యూజిక్ పెట్టుకుంటే మ్యూజిక్ కొంటారు అడుగుతాను. ప్రీ బిజినెస్ ఉంటుంది కదా, అది కూడా అర్థం అవుద్ది. ఇంకా ఎంత నేను యాక్ట్ చేస్తే నాకు మార్కెట్ ఉండదని తెలుస్తుంది. ఇప్పుడు సినిమా ఎంత ఉందో తెలుస్తుంది. ఉంటే ఓటీటీకి అయినా లేకపోతే థియేటరా, చాలా తెలుస్తాయి. సో అంటే కొంతమంది ఏమంటారంటే, నార్మల్లీ ఈ బిజినెస్ అన్నిటిలో ఎంతో ఉద్దండులైనా, ఎంతో తోపులైనా, ఈ బిజినెస్కి వచ్చేసరికి వాళ్ళు అంటే కంట్రోల్ చేయలేరు, వాళ్ళ చేతిలో ఉండదు రిజల్ట్, ఎవరు ఊహించలేరు అని అంటూ ఉంటారు. అంటే మీరు మీ ల్యాండింగ్స్ గురించి అది చెప్తుంటే, ఐ మీన్ మీరు చాలా చేశారు లైఫ్లో, చాలా చూశారు. నాకు తెలిసి చాలా ఎన్ని ఫ్లైట్ ల్యాండింగ్స్? 900 ఫ్లైట్ ల్యాండింగ్స్. సో మీ లైఫ్లో చాలా చూశారు. మీరు ఎంటర్ప్రెన్యూర్గా కావచ్చు, ఐటీ ఆర్కిటెక్ట్గా చేశాను, స్కూల్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను, లెక్చరర్గా చేశాను, చాలా చేశాను లైఫ్లో. బట్ స్టిల్ ఎక్కడైనా ఇది మనం దీన్ని కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేయడం కష్టం అని అంటారు అందరూ. అది ఎడిక్టివ్గా ఉండకూడదండి. ఈ ప్రపంచంలో ఏదైనా ఎడిక్టివ్గా చేయకూడదు. ఇప్పుడు సినిమా చేశానా వెంటనే ఇంకో సినిమా చేసేయాలనే ఆతృత ఉండకూడదు. ఇలాంటి స్టోరీ మళ్ళీ నేను మెథడ్ యాక్టింగ్ చేయగలగాలి, నాకు కనెక్ట్ అయ్యింది. లేకపోతే నేను ఇంకెవరైనా తీసుకుంటే కూడా ఆడియన్స్ అందరూ వావ్ అనే ఫీలింగ్లో ఏదో ఒక ఎమోషన్తో ఫుల్గా నవ్వుకున్నా బయటికి రా, నువ్వు ఏడ్చుకుంటురా, బాధపడు, అయ్యో ఇలా ఉందండి సొసైటీ అనుకుంటురా, బేబీ సినిమా లాగా షాకింగ్ అని ఏదో ఒక మంచి ఒక థాట్తో రావాలి. ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తే డబ్బులు పోతాయి, టైం వేస్ట్. అండ్ షెడ్ అంటారు సరే, షెడ్కి వెళ్ళిపోదాం. ఇది ఎండ్ పాయింట్ అంటే కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తారు రేపు. అంటే సినిమా 24 క్రాఫ్ట్స్ కాకుండా, నాకు తెలిసి ఇప్పుడు ప్రొడ్యూసర్ యాక్టర్ అయ్యారు, ఇంకా ఇందులో క్రాఫ్ట్స్ ఉన్నాయి. అది కాకుండా సినిమా నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి మేబీ ఐ విల్ డైరెక్ట్ ఎ ఫిల్మ్ వెన్ ఐ గెట్ ఎ ఫుల్ కంప్లీట్ గ్రిప్ ఆన్ ద స్క్రిప్ట్. నాకు జరిగింది అయితే నేను డైరెక్ట్ చేయగలను తెలుసుకున్నా. మీకు జరిగింది నేను డైరెక్ట్ చేయలేను, మీ మైండ్లో ఉన్న స్టోరీ నేను డైరెక్ట్ చేయలేను. కానీ నా జీవితంలో జరిగిన స్టోరీలు ఉంటాయి కదా, అది నేను కరెక్ట్ స్క్రీన్ ప్లేతో చేయగలను, చెప్పగలను. దానికి డైలాగులు రాయకపోతే ఎవరైనా హైర్ చేసి డైలాగులు రాయించగలను. నాకేం కావాలో తెలుస్తుంది, నాకు జీవితం జరిగింది. సో మీరా గారు, మనం పాన్ ఇండియాలో ఉన్నాం మీరు అన్నట్టు. సో సౌత్ సినిమాలు చాలా చూసుంటారు మీరు, తెలుగు సినిమాలు కూడా చాలా చూసుంటారు. ఎవరైనా ఇక్కడ తెలుగు యాక్ట్రెస్ కానీ, ఒక సౌత్ యాక్ట్రెస్ కానీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా గట్టిగా, బలంగా? సమంత గారు. ఎందుకు అంటే I think where she started, అంటే మన కొత్త వాళ్ళు కదా, so we see the people who come from nowhere to everywhere అన్నమాట. So I think she came from nowhere to everywhere. So many examples are there.
కానీ సమంత గారు ఎందుకంటే ఇప్పుడు హిందీలో కూడా వి నో ఎవ్రీబడి అంటే పాన్ ఇండియా సమంత గారు అవ్వచ్చు, సాయి పల్లవి గారు అనొచ్చు, అంటే దే స్టార్టెడ్ దేర్ కెరియర్ విత్ నథింగ్ అండ్ నౌ దే ఆర్ దేర్. అంటే సాయి పల్లవి చూడండి, అదే ఫిదా నుంచి, ఫిదా ముందు ఒక డాన్స్ షో నుంచి ఇప్పుడు రామాయణ్ వరకు పెద్ద జర్నీ కదా. సో దీస్ కైండ్ ఆఫ్ జర్నీస్ ఇన్స్పైర్స్ యూ అండ్ మేక్స్ యూ కాన్ఫిడెంట్ దట్ ఈవెన్ వీ కెన్ డూ దట్. కరెక్ట్. చిన్న టీవీ షో నుంచి ఈరోజు రామాయణ చూడండి, అంటే వి అడ్మైర్ హర్ టు దాట్ కోర్ కదా. ప్రతి అమ్మాయికి అది డ్రీమ్. అంత పెద్ద సినిమాలో అది సీత, దట్ ఈస్ లైక్ అ డ్రీమ్ కదా. సో సమ్టైమ్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ ఇన్స్పైర్స్ యూ టు ఎగ్జిస్ట్, టు మేక్ యూ కీప్ గోయింగ్ ఆన్ అనమాట. సో మీరు మరి అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఏమైనా బకెట్ లిస్ట్ పట్టుకుని వచ్చారా? మీకు ఒక లిస్ట్ ఉందా? అంటే డ్రీమ్ నేను అసలు టిక్స్ ఫిక్స్ ఏం లేదు, డ్రీమ్ రోల్, డ్రీమ్ కొలాబరేషన్ ఉంటాయి. ప్రతి యాక్టర్కి కొన్ని ఉంటాయి, కొన్ని చెప్తాం, కొన్ని చెప్పలేకపోతున్నాం ఎందుకంటే భయం వస్తుంది అది లేకపోతే ఏంటి. బట్ ఐ హ్యావ్ అ ఫుల్ కాన్ఫిడెన్స్. ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేస్తే, గట్టిగా మేనిఫెస్ట్ ఏదైనా చేస్తే, గట్టిగా వర్క్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ అండ్ దే ఆర్ హ్యాపెనింగ్. కానీ మేనిఫెస్టేషన్ చెప్పకూడదు, బట్ యా చెప్పకూడదు. నేను చెప్తే మీరు 9 years బ్యాక్ నేను పైలట్ అవుతున్నాం నవ్వుతారా? నమ్మకపోవచ్చు. ఓకే, ఎప్పుడన్నా వెళ్ళి నేను సినిమా హీరో అవుతానంటే నవ్వుతారా, నమ్ముతారా? నవ్వచ్చు. ఫస్ట్ తెలియదు కదా మనకి. ఫస్ట్ నవ్వుతారు, ఫస్ట్ అనుమానిస్తారు, తర్వాత నవ్వుతారు, తర్వాత సన్మానిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో సమ్మాన్ వరకు పని చేయాలి. ఓకే, అప్పటి వరకు మేనిఫెస్ట్ చేసుకుని వదిలేయాలి. మీ దగ్గర వదిలేయాలి, జస్ట్ కీప్ వర్కింగ్ ఫర్ ఇట్. దానికి ఉంది కదా అవమానం, అనుమానం, సన్మానం. నువ్వు సన్మానంకి వెళ్ళాలంటే అవమానం పడాలి, అనుమానించాలి. ఓకే, సో మీరు ఈ అచ్చ తెలుగు కొన్ని గ్రాంధికం వాడుతున్నారు. ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అన్నమాట. అదే టోటల్ గా. నైస్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి ఫర్ సన్ ఆఫ్ సినిమాకి. సో అంటే ఐ మీన్ కాస్టింగ్ బాగుంది. ఈవెన్ మొత్తం ఏదో కొత్త వాళ్ళు తీసినట్టు ఒక కొత్త యాక్టర్ లాగా, కొత్త యాక్ట్రెస్ లాగా ఎక్కడ అనిపించలేదు. సీరియస్లీ ఐ హోప్ ఇది మీకు సక్సెస్ ఇస్తుంది కమర్షియల్ కానీ అండ్ క్రిటిక్స్ వైజ్, ఆడియన్స్ లవ్ వైజ్, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మీకు సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం. That's all for now. This is Darshan signing off.